హయత్ నగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ గెలుపును కోరుతూ ఆ పార్టీ హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో నృత్యం చేసి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న తనను గెలిపించాలని కోదాడ స్వతంత్ర అభ్యర్థి అంజీ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినైన తనను గెలిపిస్తే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ గ్రామాన్ని సందర్శించలేదని, తనకు ఇక్కడ సమస్యలు తెలియవని విమర్శించారు. స్వతంత్ర అభ్యర్థిగా, బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిగా రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిదర్శనంగా బీసీలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పి కోదాడ నుంచి నియోజకవర్గం నుంచి ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడుగా కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గెలుపు కోరుతూ నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమయ్యిందని, మహాకూటమి అభ్యర్థి పద్మావతిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ ర్యాలీలో కోదాడ టీజేఎస్ కన్వీనర్ పందిరి నాగిరెడ్డి పాల్గొనగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ షోకి హాజరైనారు. నకిరేకల్ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ అభ్యర్థి జిట్టా నగేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోరుతూ యాతాకుల కిరణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం చేశారు. మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత బీజేపీని ఆదరిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మా యొక్క ప్రణాళిక, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పనులు, వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి మరి అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నది. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తున్నాం. మొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలో కమలం జెండా ఎగురుతుంది. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్లో కంగుదిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆగపల్లి, జాపాల్, అస్మత్పూర్ తదితర గ్రామాలలో ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి తమ మద్దతు సుస్థిర ప్రభుత్వమైన టీఆర్ఎస్కే అని స్పష్టం చేశారు. పటాన్ చెరువులో ప్రజా ఆశీర్వాద సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.